నమః 2025 వృషభ రాశి వారి ఇంట్లో ఫిబ్రవరి 15 నుండి 20 మధ్య ఈ దేవత నీడ మీ ఇంట్లో ఉంటుంది. ఆమె మీ ఇంటి నుండి ఒక్క వస్తువు అడుగుతుంది. దయచేసి నన్ను నమ్మండి. మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడవలసిన వీడియో. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వర్షీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 96785242. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి ఇంట్లో అయితే ఒక దేవత నీడ ఉంది. ఈ దేవత మీ ఇంటి నుండి ఒక వస్తువుని అయితే అడుగుతుంది. వెంటనే ఆ వస్తువు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఈ దేవత కనుక మీరు ఆ వస్తువు ఇచ్చేసినట్లయితే ఆ దేవత ఆనందంతో మీపైన వరాల వర్షం అయితే కురిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ పని మాత్రం మీరు ఫిబ్రవరి 20 లోపుగానే చేయవలసి ఉంటుంది. అలానే వృషభ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఈ మార్పులు చూసుకున్నట్లయితే కొన్ని మీకు అనుకూలంగానే, కొన్ని మాత్రం ప్రతికూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతికూలంగా ఉండేటువంటి విషయాలు ఏమిటో ముందుగానే మీరు తెలుసుకొని వాటి నుండి కనుక మీరు జాగ్రత్త పడినట్లయితే వృషభ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారికి బాగానే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి పరచడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార విషయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో ఇతరుల మాటలు అయితే అస్సలు పట్టించుకోకండి. కొంతమంది వారి యొక్క సొంత లాభాల కోసం వారు ఏదైతే ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయో వాటిలో మీకు మాయమాటలు చెప్పి మీతో ఇన్వెస్ట్మెంట్లు చేయించాలని అనుకుంటారు. కాబట్టి అలాంటి పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు దూరంగానే ఉండటం మంచిది. అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. విద్య విషయంలో కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే విద్యార్థుల సలహాల విషయంలో తల్లిదండ్రులు, గురువుల సలహాలు పాటించుకోవడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. దీర్ఘకాలికంగా బాధ పెడుతున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, వాటికి తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో ఎలాంటి లోటు కనిపించడం లేదు. నక్కతోక తొక్కినట్లుగా డబ్బు అనేది మీ వెనకాల వస్తూ ఉంటుంది. అలానే వచ్చినటువంటి డబ్బును కూడా మీరు ఎంతో తెలివిగా ఖర్చు పెడతారు. అవసరమైన వాటిలో భవిష్యత్తు కొరకు ఆలోచించి ముందుగానే ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. స్త్రీలు మాత్రం బంగారం, వెండి ఆభరణాల రూపంలో పొదుపు చేయడం, గృహానికి అవసరమైన అన్ని రకాల గృహోపకరణాలు సమకూర్చడంపై ఈ రాశివారు ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి
ఈ సమయం అంతా కూడా శుభవార్తలతో నిండిపోతుంది. దగ్గరి బంధువుల నుండి శుభవార్తలు, వృత్తి వ్యాపారాల్లో శుభవార్తలు అయితే ఉంటాయి. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కలిసొచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా దినదిన అభివృద్ధి అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాటిలో మీకు సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలానే ఈ సమయంలో పై స్థాయి అధికారులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇవి మిమ్మల్ని ఉద్యోగ రీత్యా మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రోత్సహించడంతో పాటుగా కావలసిన విధంగా మీకు భవిష్యత్తులో ఉపయోగపడటం కూడా జరుగుతుంది. తోటి ఉద్యోగస్తులతో కూడా ఎంతో స్నేహంగా ఉంటారు. అందరి మన్ననలు కూడా పొందుతారు. అయితే మీ ఇంట్లో ఒక దేవత నీడ ఉందని చెప్పుకున్నాం కదా. ఈమె ఎవరో కాదండి, సాక్షాత్తు అమ్మవారు లేదా మీరు ఎంతగానో నమ్మేటువంటి కులదైవం యొక్క నీడ మీ ఇంట్లో అయితే ఉంది. అమ్మవారు ఈ సమయంలో మీ నుండి ఒక వస్తువును అయితే అడుగుతున్నారు. అది ఏమిటో కాదండి, అమ్మవారికి మీరు ముత్తైదువుకి ఇచ్చినట్టు సారెను అయితే పంపించవలసి ఉంటుంది. అంటే మీ యొక్క కులదేవత కానీ లేదా మీరు నిత్యం పూజించేటువంటి దుర్గా అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్టు ముక్క, అలానే చీర పెట్టి సారెతో పాటుగా అమ్మవారికి నచ్చినటువంటి పళ్ళు, పలహారాలు, పిండి వంటలు అమ్మవారికి సమర్పించండి. ఈ విధంగా కనుక మీరు అమ్మవారికి సారె ఇచ్చినట్లయితే అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీ ఇంట్లో ధన కనక వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మీకు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో కోరుకున్న విధంగా పదవులు, స్థానాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో కూడా మంచి మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలకైతే ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు అనేవి మీకు అనుకూలించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వృషభ రాశి వారు ఒక విషయాన్ని అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల తెలియకుండానే ఉపకారం జరుగుతుంది. అంటే మీ చిన్ననాటి స్నేహితుల వల్ల కానీ లేదా దూరపు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి మాట సహాయం కానీ లేకపోతే మీరు అడిగినటువంటి ఏవైతే పనులు చేస్తారో వాటి వల్ల మీకు ఎంతో ప్రయోజనం అయితే చేకూరుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించిన వారు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. ఎంతో కాలంగా కోర్టులో ఉంటే ఇక ఆస్తుల మీద కానీ లేదా ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటి మీద ఆశ వదిలేసుకున్న సమయంలో ఈ సమయంలో ఖచ్చితంగా మీకు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించిన వారి జీవితంలో కొంతమంది వ్యక్తుల కారణంగా సంతోషంగా ఉంటారు. విడిపోయినటువంటి వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరలా మీతో స్నేహాన్ని, బంధుత్వాన్ని కొనసాగిస్తారు. అమ్మవారి ఆరాధన మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.